హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో యాషుఫ్రెష్ సార్ నుంచి వచ్చిన లేటెస్ట్ పాపప్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. అవుట్ స్టాండింగ్ పాపప్ ఇవ్వడం జరిగింది యాషుఫ్రెష్ సార్, అండ్ ఆ పాపప్లో వన్ మెయిన్ పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. డు నాట్ వరీ, యూ నాట్ టు పే ఏ రెడ్ సెంట్, ఇట్స్ ఆల్ ఆన్ అస్ అని చెప్పడం జరుగుతుంది. ఎక్సలెంట్ పాయింట్. సో దీని గురించి ఆల్సో చాలా క్లియర్గా నేను వివరించబోతున్నా. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో కంపల్సరీ షేర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ అని హెడ్లైన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫార్ ఇట్ ఈస్ హ్యాస్ బీన్ ఏ ఫినోమినల్ రన్ ఫర్ ది న్యూ ఓకనట్. ది ఫీడ్బ్యాక్ ఇస్ ఎ వెరీ ఎంకరేజింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఎస్, ఇది ఒక ఫినోమినల్, అద్భుతం, ఒక మంచి మనకు అద్భుతమైన ఓకనట్ లాంచ్ అయింది. అది ప్రజెంట్ చాలా అద్భుతంగా నడుస్తుంది. అండ్ ఆ ఓకనట్ మీద మీ ఫీడ్బ్యాక్ చాలా అంటే చాలా ఎంకరేజింగ్గా నాకు అనిపిస్తున్నాయి అని యాషుఫ్రెష్ సార్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఫీడ్బ్యాక్ ఎలా అంటే, సో మనం ఎప్పుడైతే మీటింగ్ కండక్ట్ చేసి ఎండ్ చేసుకుంటామో అక్కడ మనకు 1 to 10 lakhs వస్తాయి. 10 lakhs అండ్ కింద మనం ఏదైనా మెన్షన్ చేసినట్టయితే ఏమైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ చెప్పొచ్చు, అండ్ మన ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. సో ఆ ఫీడ్బ్యాక్ అని చెప్తున్నాడు. ఆ ఫీడ్బ్యాక్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి ఓకనట్ మీద అని చెప్తున్నాడు యాషుఫ్రెష్ సార్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థ్యాంక్ యూ టు ఆల్ అన్పాసివ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫెయిత్. సో ప్రతి ఒక్క అన్పాసివ్ ఫౌండర్స్కి, అన్పాసివ్ వన్స్కి ప్రతి ఒక్క కృతజ్ఞతలు అని చెప్తున్నాడు యాషుఫ్రెష్ సార్. మీ సపోర్టు అండ్ మీ ఫెయిత్ అనేది చాలా ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నౌ ది న్యూ ఓకనట్ నౌ అవైలబుల్ ఆన్ ది మొబైల్ యాప్ రెస్పాన్సివ్ అని చెప్తున్నాడు. సో ప్రజెంట్ ఆల్సో మన న్యూ ఓకనట్ ఒక మొబైల్ యాప్ ఓకనట్లో అవైలబుల్ ఉంది. సో ఇంతకు ముందు ఆల్సో ఉంది, బట్ ప్రజెంట్ దానికి ఇప్పుడు దానికి డిఫరెంట్ అయింది ఆల్సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ప్రజెంట్ మీరు ఓకనట్ యాప్ చూడవచ్చు. అండ్ ది నేటివ్ మొబైల్ యాప్ ఎట్ ఫాలోడ్ సూన్. నేటివ్ మొబైల్ యాప్ ఎట్ ఫాలోడ్ సూన్ అంటే, సో ఇక్కడ రెస్పాన్సివ్ అండ్ నేటివ్ మీనింగ్ ఏంటంటే, నేటివ్ మొబైల్ యాప్ అంటే సో ఫౌండర్ డైరెక్ట్లీ మనము ఓకనటే చూస్తాము. రెస్పాన్సివ్ అంటే మనము రెస్పాన్సివ్ మీద క్లిక్ చేస్తే మన ఐడిలోకి మనం ఇంటిగ్రేట్ అవుతాము. చూస్తారా మీరు, ఒక్కొక్కసారి మన ఐడిలోకి ఇంటిగ్రేట్ అయిపోతాము మనము ఓకనట్ లింక్ ఓపెన్ చేయగానే. సో అలా ఓకనట్ మీద క్లిక్ చేయగానే, సో అది రెస్పాన్సివ్. అండ్ నెటివ్ అంటే జస్ట్ మనకు ఓన్లీ మొబైల్ వరకే, ఓన్లీ ఓకనట్ వరకే అక్కడ మనకు షో చేయడం జరుగుతుంది. అది ఆల్సో ఫాలో బేస్ చేసుకొని రావడం జరుగుతుంది అని యాషుఫ్రెష్ సార్ చెప్తున్నాడు. వి విల్ కంటిన్యూ టు యాడ్ మోర్ ఫీచర్స్ డ్యూరింగ్ ది వీక్ అండ్ ది వీక్స్ టు కమ్. ఎస్, సో మిగతా ఫీచర్స్ అనేవి మేము వీక్స్ బై వీక్స్ యాడ్ చేసుకుంటూ పోతాము. ఏ ఫీచర్ కానివ్వండి, ట్రాన్స్లేషన్ ఫీచర్ కానివ్వండి, ఇంకా ఏవైతే పెద్ద పెద్ద మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయో యాడ్ చేసుకుంటూ పోతాము అని చెప్తున్నాడు. ఆల్సో దెర్ విల్ బి సెవరల్ ఎంథైజ్మెంట్ ఇంప్లిమెంటెడ్ ఆల్ కరెంట్ అండ్ ఫ్యూచర్ ఆప్టిమైజేషన్. సో అందులో ఆల్సో ఇంకా చాలా అప్డేట్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఫ్యూచర్ అప్డేట్ ఎలా ఉందో అది కూడా నడుస్తూనే ఉంటుంది. అప్గ్రేడ్ ఆల్సో చేస్తూనే ఉంటారు. ఎగ్జాక్టెడ్ విత్ 0 డౌన్ టైమ్ ప్రొసీజర్. ఇవన్నీ అప్గ్రేడ్ నడుస్తాయి కదా, ఆప్టిమైజేషన్ అప్గ్రేషన్ నడుస్తుంది కదా. సో ఇక టైం అనేది తీసుకోదు, 0 టైంలోనే అప్డేషన్ అయిపోతుంది. ప్రజెంట్ న్యూ ఓకనట్ ఎలా అయితే 0 టైంలో అయిపోయిందో, సో ఇది ఆల్సో అలానే అయిపోతుంది. న్యూ ఫ్యూచర్ కానివ్వండి, అప్డేట్ కానివ్వండి అని యాషుఫ్రెష్ సార్ చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ డేస్ వి ప్లాన్ టు హోస్ట్ ఏ ట్యుటోరియల్ సీజన్ లైవ్ అండ్ ఓకనట్. ఎస్, ఇంకా ఫ్యూ డేస్లో మేబీ ఇంకా 4 to 5 days కావచ్చు, 1 week కూడా కావచ్చు ఫౌండర్. సో ట్యుటోరియల్ వీడియోస్ అనేవి ప్లాన్ చేయబోతున్నాము, హోస్ట్ చేయబోతున్నాము అంటున్నాడు. సో ఇక ట్యుటోరియల్ వీడియోస్ మీనింగ్, సో ట్యుటోరియల్ ఇన్ ది సెన్స్ మనకు గైడ్ చేయడం జరుగుతుంది. హౌ టు యూజ్ ఓకనట్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి, ఏ ట్యాబ్ ఎలా చేయాలి, మీటింగ్ ఎలా క్రియేట్ చేయాలి, టు జెడ్ ఫౌండర్స్ ఓకనట్కు రిలేటెడ్ మనకు ట్యుటోరియల్ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకనట్లో లైవ్ ఆల్సో చేయడం జరుగుతుంది. ఇంట్రొడ్యూషనరీ ఒరిజింటేనియస్ అని ఆల్సో చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డు నాట్ వరీ, యు విల్ నాట్ పే ఏ రెడ్ సెంట్, ఇట్స్ ఆల్ ఆన్ అస్ అంటున్నాడు. సో మీరు ఎవరు వరి కావాల్సిన అక్కర్లేదు. ఇక్కడ ట్యుటోరియల్ వీడియోస్ కానివ్వండి, ఏదైనా యాక్టివిటీస్ జరగనివ్వండి ఆన్ పేస్లు, అది మీరు పే చేయాల్సిన అక్కర్లేదు. అండ్ ఇక్కడ ఇంకో మాట మనకు గుర్తు రావాలి, పే చేయాల్సిన అక్కర్లేదంటే సో నెక్స్ట్ కమింగ్ ఓకనట్ మనకు ఆల్సో రాబోతుంది, వాటికి ఆల్సో మనకు పే చేయాల్సిన అక్కర్లేదు. ఏవైతే బెనిఫిట్స్ మనకిస్తాడో యాషుఫ్రెష్ సార్ కమిషన్ బోనసెస్ రూపంలో
వాటితోటే మనము నెక్స్ట్ రెన్యువల్ అనేది చేసుకునేది ఉంటుంది ఫౌండర్స్. ఈ పాయింట్ మీకు క్లియర్ కావచ్చు. రెడ్సెంట్ అంటే ₹1 కూడా మనము పే చేయాల్సిన అక్కర్లేదు. ఇదే మన CEO ఒక గ్రేట్నెస్. దీని మీదనే ప్రజెంట్ ప్రాసెస్ నడుస్తుంది ఫౌండర్స్. మీకు ఆల్సో తెలుస్తూనే ఉంది, ప్రజెంట్ మనము సక్సెస్ఫుల్లీ ఓకనెట్ ల్యాండ్ చేసుకున్నాము. హ్యాపీలీ వితిన్ సెకండ్లో ఓకనెట్లో జాయిన్ అయిపోతున్నాము. చాలా ఎంకరేజింగ్గా ఉంది. అండ్ 1000 మీటింగ్స్ క్రియేట్ అవుతున్నాయి. డే బై డే వైరల్ సైడ్ మనము మూవ్ ఆన్ అవుతున్నాము. ఇది మీకు క్లియర్ కావాలి. సో అతి త్వరలో ఆన్ ప్యాసివ్ సో ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో ఉండబోతుంది అతి త్వరలో. అండ్ యాష్యూమ్ ఫ్రెషర్ ఆల్సో లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ చెప్పడం జరిగింది, అవతార్ యాప్ ప్రతి ఒక్క మొబైల్ దాంట్లో ఉండబోతుందని చెప్పడం జరిగింది. సో ఇలా మనం మూవ్ ఆన్ అవుతున్నాము. సో ₹1 ఆల్సో మనం పే చేయక్కర్లేదు. స్టేట్యూన్ మనకు యాష్యూమ్ ఫ్రెషర్ ఏవైతే ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు, త్వరలో ఆల్సో ఇవ్వబోతుండు. జస్ట్ ది ఆన్ ప్యాసివ్ వే ఎంజాయ్, ఇదొక ఆన్ ప్యాసివ్ వే, ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాడు యాష్యూమ్ ఫ్రెషర్. అయితే ఇక్కడ మీకు ఫైనల్లీ నేను క్లియర్ చేయాల్సింది ఏంటంటే, సో ఓకనెట్ పని కంప్లీట్ అయింది. నెక్స్ట్ కమింగ్ మనకు ఓ వెరిఫై రాబోతుంది అండ్ విత్డ్రాల్స్ రాబోతున్నాయి. ఎనీ టైంలో ఇవి జరగవచ్చు. సో ఇక్కడ మనకు టైం డేట్ అనేది ఉండదు. ఎనీ టైం, మేబీ ఇది మార్చు కావచ్చు, నెక్స్ట్ వీక్ ఆల్సో కావచ్చు. సో ఇది ఎనీ టైంలో అయిపోవచ్చు ఫౌండర్స్. స్టేట్ మనం బ్యాక్ ఆఫీస్ మీద ఫోకస్ చేయాలి అండ్ ఎంకరేజ్ చేయాలి. బికాస్ ప్రజెంట్ మనము డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాము. స్టెప్ బై స్టెప్ ఏదైతే స్ట్రాటజిక్స్ ఉంటాయో, ఎలా అయితే స్మూత్నెస్ అనుకూలంగా వాళ్ళకు అనిపిస్తుందో అలానే మనకు మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఎస్ రియల్లీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు విత్డ్రాల్ కోసం, ఇది వాస్తవమే. సో ఈ విషయం యాష్యూమ్ ఫ్రెషర్కి ఆల్సో తెలుసు కదా. ఈ విషయం యాష్యూమ్ ఫ్రెషర్కి తెలుసు కాబట్టి దాని మీద ప్రాసెస్ నడుస్తుంది. అండ్ ఒక జస్ట్ సింగిల్ క్లిక్ తోటి టోటల్ విత్డ్రాల్ క్లియర్ అయ్యేటట్టు ప్రాసెస్ నడుస్తుంది. సో అది షార్ట్ పీరియడ్లో కంప్లీట్ అవుతుంది. దీని గురించి ఆల్సో త్వరలో మనకు యాష్యూమ్ ఫ్రెషర్ ఈ వీక్లో చెప్పొచ్చు. అయితే టుడే సండే, ఈ సండే నుంచి నెక్స్ట్ కమింగ్ సండే లోపల ఆల్సో మనకు కొన్ని గుడ్ న్యూస్ రాబోతున్నాయి. అండ్ ఒక వెబినార్ ఆల్సో రాబోతుంది యాష్యూమ్ ఫ్రెషర్ తోటి. ఆ వెబినార్లో ఆల్సో యాష్యూమ్ ఫ్రెషర్ మనకు డీటెయిల్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ విత్ ఇన్ డేస్లో మాత్రం మనము ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవన్నీ తీసుకోబోతున్నాము ఫౌండర్స్. ఓకేనా, ఈ పాయింట్ మీకు క్లియర్ కావచ్చు. అండ్ ఎవరైతే ప్యాకేజెస్ బై చేసుకోలేదో మీకు ఒక ఆపర్చునిటీ $50 డిస్కౌంట్ తోటి సో మీరు బై చేసుకోండి. క్రిప్టోలో ప్రజెంట్ పేమెంట్స్ అవుతున్నాయి. ఇంకో విషయం ఫౌండర్స్, మనము న్యూ ఓకనెట్ రెన్యువల్ చేసుకోబోతున్నాము. అది ఎప్పుడు అంటే మేబీ ఎక్స్పైర్ అయ్యే లోపల ఆల్సో మనకు అది ఎండ్ అయ్యి నెక్స్ట్ రెన్యువల్ చేసుకునే ఆప్షన్, వన్స్ రెన్యువల్ చేసుకునే ఆప్షన్ వచ్చిందంటే ఏదైనా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా అంటే మనము ఇక్కడ ఫిగర్ తోటి ఏమి చెప్పకూడదు, బట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే రెన్యువల్ చేసుకుంటామో అప్పుడు ఆ రెన్యువల్ ఎప్పుడు అనేది యాష్యూమ్ ఫ్రెషర్ అండ్ టెక్ టీమ్ డిసైడ్ చేయడం జరుగుతుంది టైం టు టైం. సో ఇది నేను సేవ్ చేసుకోవాలనుకున్నది. సో ప్యాకేజ్ బై చేయని వాళ్ళు ఆల్సో చేసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఆల్సో ఉంది 7997783433. ఓకేనా, థ్యాంక్ యూ టు ఆల్. అండ్ మన టార్గెట్ లైక్స్ వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ సైనింగ్ అప్ ఆన్ పేసు కృష్ణ.